ఒకసారి పండబెట్టండి దాన్ని. ఇట్లా ఇట్లా రాదా? ఇట్లా ఇది అట్లా పెట్టండి ఒక్కసారి. హాయ్ బోల్, హాయ్ బోల్, హాయ్. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ చెంబు తీసే సీన్ ఇక్కడే షూట్ చేశారు. బ్యాక్ టు విహారికుడు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంటి దగ్గర ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి నేను మా అన్న మైపాడు బీచ్కి అయితే వచ్చేసాము. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒకసారి చూద్దాం మనము. ఏం బాబన్నా, వెళ్దామా? బీచ్ లొకేషన్లో శివుని గుడి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బీచ్ ఉంది, ఇక్కడ టెంపుల్ అన్నమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా టెంపుల్ని చూద్దాం. ఇక్కడ పక్కపక్కనే 2 శివాలయాలు మనం చూడవచ్చు. మొదటి శివాలయం బీచ్కి దారిముఖంగా ఉండి శివాలయంలో ఎంటర్ అవ్వగానే పెద్ద లింగం ఒకటి మనకి దర్శనమిస్తుంది. శివలింగాన్ని దర్శించుకున్న మనం ఆలయంలోకి వెళ్ళవచ్చు. శివాలయం ముందు శివుడి స్టాచ్యూ మరియు పెద్ద నందిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ శివాలయాన్ని చూసిన తర్వాత దీని పక్కనే సముద్రముఖంగా ఉన్నటువంటి మరో శివాలయాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ మనం మునుపు చూసిన శివాలయంలో నంది కంటే పెద్ద నందిని మనం ఇక్కడ దర్శించవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ మనం 12 జ్యోతిర్లింగాలను చూడవచ్చు. ఫ్రెండ్స్, సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి శివాలయాలను చూసాం కదా. ఇప్పుడు మనం సముద్రాన్ని చూద్దాం. సో ఫ్రెండ్స్, అట్మాస్ఫియర్ అయితే చాలా కూల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మంచి సౌకర్యం అన్నమాట టూరిస్టులకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ పడవ దగ్గరికి వెళ్తున్నాము. ఒకసారి చూద్దాము వాళ్ళు జాలర్లు ఏమేమి తీసుకుపోతారు, ఫిషెస్ పట్టడానికి ఏమేమి వాళ్ళ టూల్స్ ఉంటాయి, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు సముద్రంలోకి వెళ్తారు, లోపలికి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తారు అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాము. నా నమస్తే, నమస్తేనా. ఏం పేరు మీది? మీ పేరు చెప్పండి. నేను యూట్యూబర్ అనమాట, వీడియోస్ చేస్తూ ఉంటాను. అర్థం కాల? బంగారయ్య. ఓకే. చెప్పండి అన్న, మాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మీరు చేపలు పట్టడానికి ఎప్పుడు వెళ్తారు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారు?
మాట్లాడలేరా? నార్మల్గా చెప్పండి, అంటే మీకు వచ్చే మీరు జనరల్గా మాట్లాడతారు కదా అన్న మాట్లాడతారా? అన్న అన్న సో ఫ్రెండ్స్, నేను అన్న దగ్గరికి వెళ్తున్నాను. ఒకసారి అన్నతో మాట్లాడతాము. అన్న ఏం చెప్తారు ఒకసారి చూద్దాము. అన్న హాయ్, మీ పేరు చెప్పండి. ఏడుకొండల. నేను బేసికల్గా యూట్యూబర్ అనమాట, వీడియోస్ చేస్తుంటాను. సముద్రంలోకి ఎప్పుడు వెళ్తారన్న మామూలుగా? అంటే ఫిషెస్ పట్టడానికి వెళ్తారు కదా, ఒకరోజు 2 days అట్లా సముద్రం మీద ఉంటారా? ఉంటాం, 4 రోజులు కూడా ఉంటాం. 4 రోజులు కూడా ఉంటారా? ఎందుకు అంతసేపు? ఈ ఆటకు పోతే దానికి టేకు చేప పోతే ఉండాలి 4 రోజులు. ఎస్పెషలీ టేక్ చేప కోసం అయితే 3 days 4 days పడుతుందంట వాళ్ళకి. సో మరి ఫుడ్ ఎట్లా చేస్తారన్నా మీరు? పడవలోనే అన్ని పడవలో మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్తారన్నమాట. సో పెద్దనా మీరు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు అగ్గయ్య. అగ్గయ్య. మీరు ఇక్కడే ఉంటారా? మైపాడేనా మీది? ఓకే. ఇవన్నీ మీ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా అన్న వాళ్ళ వలలు అన్నమాట. వలలో ఇవి చేపలు. అన్న మీ పేరు అన్న? ఇంకేం నా విశేషాలు? బాగా పడతాయా చేపలు? బాగా అంటే ఇంతకు ముందు అయితే బాగా పడుతుంది, ఇప్పుడు ఆటలే లేవు. ఆదివారం వెళ్ళాం మేము, ఈరోజు వచ్చాము. కనీసం ఆయిల్ ఖర్చు కూడా లేదు. ఓకే. ఇప్పుడు మీరు తెచ్చిన చేపలు ఏం చేస్తారమ్మా? మేము తెచ్చిన చేపలు వ్యాపారస్తులు ఉంటారు కదా, అంటే హోటల్స్ కాదు, మామూలుగా ఎక్స్పోర్ట్ పంపిస్తారు. మామూలుగా కేరళకి ఈ విధంగా పంపిస్తారు కదా, వాళ్ళు చేసేస్తాం. అంటే వాళ్ళు తీసుకొని వెళ్తారా? వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారంటే మన ఊరు పిల్లకాయలు ఉంటారు వ్యాపారస్తులు, వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర. ఒక 180 190 లెక్క తీసుకుని వాళ్ళు ఎక్స్పోర్టింగ్ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా ఇదేనా జీవనాధారం? ఇదే జీవనాధారం. అన్న మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వస్తాయి? ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రావు. ఇంతకు ముందు అయితే ఏదో గింజలు ఇస్తున్నారు, ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఇంజన్లు కూడా అదేదో జాలర్లకి ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా స్పెషల్గా ఏమి లే. 1.5 నెల వాళ్ళ కట్టుకుంటే 10,000 ఇస్తారు. గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఏమి ఉండదు, ఓన్లీ మా సొంతమే. సరే, మీరు ఒకసారి ఇందాక మనం చూసాం కదా చేపని, ఒకసారి చూపించగలుగుతారా? మన వ్యూవర్స్ చూపిద్దాము, స్పెషల్గా ఉంటుంది. ఇక పడవలోనే ఉన్నాయి కదా. సరే రండి ఒకసారి. నేను అన్న పడవ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దాంట్లో టేకు చేప ఉందన్నమాట, దాన్ని చూద్దాము. బాబన్నారా? బాబన్నా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది అన్న వాళ్ళు చేపలు పట్టుకువచ్చారు. అన్న చేప పేరు చెప్పండి ఒకసారి. టేకు చేప. సో ఫ్రెండ్స్, ఇది టేకు చేప అంట. ఒకసారి నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆ చేప పేరు టేకు చేప. మనం యూట్యూబ్స్లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అట్లాగుంది. అన్న ఎన్ని కేజీలు ఉంటుంది అది? ఇది ఉంటుంది 15-14. బేసికల్గా ఎంత నుంచి ఎంత పడుతుంది అది? 30-20-100 కూడా ఉంటుంది. ఓకే, 100 కేజీలు కూడా చేప పడుతుంది. అది కేజీ ఎంత అమ్ముతారు మీరు? ముందు అయితే మామూలుగా ఓకే. ఒకసారి పండబెట్టండి దాన్ని. ఇట్లా రాదా? ఇది అట్లా పెట్టండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఇలాంటి చేపలు పట్టుకొని పాప మా అన్న వాళ్ళు జీవన విధానం అనమాట వీళ్ళకి. ఇది తీసుకెళ్ళి హోటల్స్కి వేస్తూ ఉంటారు. సో మనకి చెప్పగానే అడగగానే ఒకసారి చూపించారు అన్న. మీకు చాలా థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న వాళ్ళు టేకు చేపను చూపించారు. మనం యూట్యూబ్స్లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అది రియలిస్టిక్గా మనం చూసామన్నమాట ఇప్పుడు. సో అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, చాలా చక్కగా ఉందన్నమాట. ఇలా నడుస్తూ ఉంటే నడవాలి అనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ గుర్రాలు ఉన్నాయి, ఒకసారి వెళ్దాము. ఎట్లా తీసుకుంటారు, కాస్ట్ ఎట్లా ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి ఒకసారి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, అక్కడ గుర్రం ఉంది, ఒకసారి అడుగుదాము ఎంత కాస్ట్, ఎంత ఛార్జ్ చేస్తారని ఒకసారి. రే ఎందుకు రా ఏడుస్తున్నావు? సో ఫ్రెండ్స్ చూడండి, గుర్రము. అన్న ఏం పేరన్నా మీది? నాగేంద్ర. ఓకే నాగేంద్ర అన్న, ఇది నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చానమాట.
ఊరికి అట్లా చిన్న వీడియో చేసుకుంటా ఉన్నాను. ఎంత ఛార్జ్ చేస్తారన్నా మీరు? సో ఫ్రెండ్స్, అది గుర్రానికి అది దాన్ని ఏమంటారన్నా? నాడాలి. అక్కడ మట్టి చేరుకోమంటే తీస్తున్నారన్న. లోపల మట్టి చేరుంటే తీస్తున్నాడు అనమాట అన్న. అది ఉండడం వల్ల దానికి ఏమన్నా పెయిన్ వస్తుందా? ఓకే. ఏం పేరన్నా దీనిది? గుర్రం పేరు ఏం లేదా? ఎర్రత్తు మీద. ఓకే ఓకే, ఎర్రత్తు మీద. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అన్న దీనికి ఎర్రత్తు మీద అని పేరు పెట్టాడు. నాగేంద్ర అన్న పేరు. సో ఒకసారి అన్న అడుగుదాము, అన్న ఎంత ఛార్జ్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తిప్పుతారు అనేది ఒకసారి చూద్దాము. ఏనా అయిపోయిందా? అది మొత్తం నీట్గా తీయాలా నాలుగు దానికి? చెప్పండి అన్న ఒకసారి, ఎంత ఛార్జ్ చేస్తారు? ఇక్కడ దాకా అది పడవలు ఉన్నాయి కదా, అక్కడ దాకా తీసుకెళ్తారంట. ఎంత ఛార్జ్ చేస్తారన్న? ఇక్కడ స్టాప్ అనమాట. ఓకే, ఎంత ఛార్జ్ చేస్తారు? పిల్లకాయలకి 50 తీసుకుంటారు. ఓకే ఓకే. మరి వెళ్తూ ఉంటారా? ఒక 10 మంది అట్లా అన్న ఎక్కుతారా రోజుకి? రోజు ఎక్కుతారు. ఓకే ఓకే. ఊర్లో అంటే ఇప్పుడు మైపాడులో తిప్పుతారా దీన్ని మీరు? మరి ఊర్లో అన్నారు, మరి ఎందుకు ఈ 3 days నుంచి దర్గాకి వెళ్ళే జనం వస్తున్నారు? నార్మల్గా సండేస్ వస్తారా ఇక్కడ జనం? ఓకే. ఏం బాబన్న, ఎక్కుతావు ఒకరు? ఎక్కనా? ఎక్కువ ఒకసారి ఎక్కడ దాకా వెళ్తాడు? 100 రూపాయలే కదా, వెళ్దాం. వీడియో తీస్తాను నేను నీకు. సో ఫ్రెండ్స్, అది గుర్రం చూడండి, చక్కగా ఉంది, చాలా బాగా నచ్చిందనమాట. కాదన్నా, ఇప్పుడు ఆ షిప్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడవేనా? అవి ఇక్కడే కాదు, వెనక బాబా. సో ఫ్రెండ్స్, అన్నతో కాసేపు సరదాగా మాట్లాడదాము. అన్న రానా ఒక నిమిషం. పోయేసి రావాలి కదమ్మా. ఫ్రెండ్స్, అక్కడ లాస్ట్లో చివర్లో కనిపిస్తున్నాయి కదా, అవి షిప్స్ అన్నమాట. చూడండి, అక్కడ నిలబడుకో ఉన్నాయి. సముద్రం మొత్తం అక్కడ లాస్ట్లో ఒక చాలా దూరం ఉంటుందండి అది. ఇక్కడ లేవు అవి. సో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, అక్కడ షిప్స్ చివర్లు చూస్తున్నాం కదా, మనం ఇందాక చూపించాను కదా. సో వాటి గురించి నేను అన్నని అడుగుతాను, అన్న ఏం చెప్తారు. అన్న, అక్కడ షిప్స్ ఉన్నాయి కదా, అవి నెల రోజులు ఏటన్నా? నెల రోజులు ఏట అయితే అంటే కేవలం చేపల కోసమే వెళ్తారు? చేపల కోసం. ఓకే, చేపల కోసం వెళ్తారు. నెల రోజులు ఏట చేసుకొని జట్టులు వెళ్తారు. షిప్స్ ఎక్కడ అవి? అవి మామూలుగా ఈ మంగళూరు. మంగళూరు అంటే ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి అది 500 కిలోమీటర్లు. అప్పుడు మనం ఇది ఉంది కదా, ఇప్పుడు హైదరాబాద్ అవతల 500 కిలోమీటర్ ట్రైనే. ఆ చెట్టుకి వెళ్తాం. నెల రోజులు ఏడ చేసుకుని, లేదు సరిగ్గా దొరికింది అనుకో, నెల రోజులు ముందు వెళ్ళిపోతారు. 10 రోజులు సరిగ్గా దొరికిన వెళ్ళిపోతారు. నేనేమనుకున్నానంటే అవి ఆ షిప్స్ని చూసి ఇప్పుడు మన కృష్ణాపట్నం పోర్ట్ ఉంది కదా పక్కన, పోర్ట్ షిప్స్ అనుకున్నాను. అవి కాదు. అవి కాదా? అవి అయితే కంటే కనపడవు మనకి. అవి ఇంకా దూరంలో అవి పైకి ఉంటాయి. అవి వేసుకున్నారు. ఎంత దూరంలో ఉండొచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి? ఇప్పుడు అదే దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్లు ఉందా?
30 లేకపోతే 25 కిలోమీటర్లు 20 ఉంటుంది, 20 ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అన్నోళ్ళు ఎన్ని ఉన్నారు కదా, ఇప్పుడు అది ఎంత దూరం ఉండొచ్చు? ఇప్పుడు వస్తుంది కదా షిప్ ఒకటి, పడవ ఒకటి వస్తుంది కదా, అది 10 కిలోమీటర్లు ఉంటుంది ఇది వస్తుందా. ఓకే ఓకే. ఆ తెలుగు కొండలో మన 5 మందికి హైట్ కదా, మన తిరుపతి స్వామి కొండ కనబడుతుంది. ఓకే ఓకే ఓకే. మరి టిఫిన్ అయిందా? టిఫిన్ కాలా, ఇప్పుడే వచ్చా చెయ్యాలి కదా. ఈ ఫిష్ మీరు తెస్తారు కదా, వాళ్ళు తెస్తారు కదా అన్న వాళ్ళు, అవేనా ఇక్కడ అమ్మేది? అవి అమ్ముతారు, పైలట్లు మామూలుగా చెరిగి అవి అమ్ముతారు. ఇక్కడ కంపెనీ చేస్తారు ఎక్కడ తెచ్చి. సండేస్లో అయితే వ్యాపారం బాగుంది. వ్యాపారం ఎవరికైనా వాళ్ళకైనా. ఇంతకు ముందు ఇంత డెవలప్మెంట్ లేదు కదన్నా? లేదు, ఇప్పుడు ఈ మధ్య. ఇప్పుడు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు? టెంపుల్ ఉంది కదా జామలో కట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు లేదు. శివుడి గుడి కదా? శివుడు శివుడి గుడి. అవి ఒక ఆయన పెట్టాడు, ఇది ఒక ఆయన పెట్టాడు. శివలింగం కూడా హైట్గా ఉంది. ఓకేనా, చాలా థ్యాంక్ యూ. మీరు చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విహారికుడు అని చెప్పేసి ఛానల్ VIHAARIKUD అని కొడితే యూట్యూబ్లో మా ఛానల్ వస్తుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోస్ మీరు కూడా వస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, కన్వర్జేషన్ అంతా మనకి యూట్యూబ్లో వస్తుంది అనమాట. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. ఓయ్ హాయ్ బోల్, హాయ్ బోల్, హాయ్. సో ఫ్రెండ్స్ చూడండి, చిన్నపిల్లలు ఎంత చక్కగా వెళ్తున్నారో. అమ్మాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఛత్రపతి సినిమా చూస్తుంటాము. దాంట్లో ప్రభాస్కి కాట్రాజ్కి ఫైట్ జరుగుతుంది చూసారా? అతను ప్రభాసు చెంబు తీస్తాడు. ఆ షూటింగ్ జరిగింది ఇక్కడే. ఆ లొకేషన్ అయితే ఇదే అనమాట. సో ఇప్పుడు నేను ఆ లొకేషన్కి మిమ్మల్ని తీసుకుపోతున్నాను. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది లొకేషను. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ చెంబు తీసే సీన్ ఇక్కడే షూట్ చేశారు. అదిగోండి కర్రలు కనిపిస్తున్నాయా మనకు అక్కడ, ఇదే అనమాట. ఈ ప్లేస్లోనే ఛత్రపతి సినిమాలో మనకి షూటింగ్ జరిగిందనమాట. సో అంత చరిత్ర ఉంది మీ మైపాడు బీచ్, నెల్లూరు మైపాడు బీచ్కి అంత చరిత్ర ఉందన్నమాట. ఆ రోజుల్లో ప్రభాసు, రాజమౌళి వీళ్ళంతా వచ్చేసి ఇక్కడ షూటింగ్ కూడా చేస్తున్నారు. సో అది ఒకసారి చూడండి. ఇదిగోండి అక్కడ కర్రలు నాటున్నారు, ప్లస్ ఇక్కడ నాటున్నారు చూసారా? ఈ లొకేషన్ అనమాట.